ముందుగా గృహజ్యోతి స్కీమ్ కింద మా విద్యుత్ సిబ్బంది వచ్చినప్పుడు మీరు చూపించవలసిన పత్రాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సర్వీస్ నెంబర్, మీ ఇంటి యొక్క సర్వీస్ నెంబరు మేము ఆటోమేటిక్గా స్కాన్ అయితే నెంబర్ వచ్చేస్తుంది. తర్వాత మీ ఆధార్ నెంబర్తో సహా ఇందులో రాసి పెట్టండి. ఇందులో రాసినట్టుగా 5448 నెంబర్ రాసి పెట్టండి. తర్వాత ఫుడ్ కార్డ్ నెంబర్, ఇది ఫుడ్ కార్డ్ నెంబరు. ఈ నెంబరు పైన ఉంటుందండి, 3652 ఈ నెంబర్ ఉంటుంది, 3652003549 ఇలా నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ అయిపోయాక నెక్స్ట్ వచ్చి మీ ఫోన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ రాయండి. లాస్ట్కి వచ్చేసి చివరిగా మనకు కొత్తగా పెట్టారండి. ఇది ఏంటంటే ప్రజాపాలన దరఖాస్తు రసీదు నెంబర్ వచ్చేసి పెట్టారు. ఇది వచ్చేసి D06C/219. ఈ నెంబరు అందరు మర్చిపోతున్నారు. ఇది కూడా మీ అక్కడ మీటర్ దగ్గర ఇలా రాసి ఇది విధంగా రాసి కరెక్ట్గా ఇక్కడ మీటర్ దగ్గర అత్తేస్తే మేము వచ్చి వెళ్ళి కొట్టుకొని పోతాము. మీ ఇందులో స్కీమ్కి అర్హులవుతారు, మీ సబ్సిడీకి అర్హులవుతారు. కాబట్టి మీరు ఇంత ఈజీగా మాకు కూడా మీరు ఉన్నా లేకపోయినా ఇలా ఉంటే మేము కొట్టుకొని వెళ్ళిపోతాము. ప్రతి ఒక్కరూ ఇట్లా దయచేసి ఫస్ట్ మీ సర్వీస్ నెంబర్, మీ ఆధార్ నెంబర్, మీ ఫుడ్ కార్డ్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, తర్వాత మీ ప్రజాపాలన రసీదు నెంబర్ D06 ఉందా ఆ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ పెట్టిపోతే మాకు కూడా ఈజీగా ఉంటుందని ముఖ్యంగా వినియోగదారులకి మా ముఖ్య మనవి. అండ్ థ్యాంక్ యూ.